భార్య గురించి బైబిల్లో ఉంది. చెప్దామా? శాంసన్ వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏం పేరండి? మానోహ. భార్య పేరు లేదు, వాక్యంలో లేదు. చాలా మంది ఏందండి మనోహ వాళ్ళ భార్య పేరు లేదంటే లేని దాన్ని వెతుకుతూ ఉంటాం మనం కదండి. నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు, ఏంటంటే ఏం చెప్తానంటే బైబిల్ ఎక్కడ సైలెంట్గా ఉందో మనం కూడా అక్కడ సైలెంట్గా ఉండాలి. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో మనం అక్కడ మాట్లాడాలి. చెప్దామా? బైబిల్ ఎక్కడ సైలెంట్గా ఉందో, ఎక్కడ బైబిల్ మాట్లాడుతుందో లేని దాన్ని వెతుకుతూ ఉంటారు. ఎవరో ఊరికైనా అడుగుతూ ఉంటారు కదండి, కయ్యూను భార్య ఎవరు, కయ్యూను భార్య ఎవరు, కయ్యూను భార్య ఎవరు అని. మూర్తి గారు తెలుసా? ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో వాక్యం చెప్పాయని ఆయనకి ఇన్ని ఉత్తరాలు వచ్చాయంట. కయ్యూను భార్య ఎవరు అంటే ఆయన అన్నాడంట, పురుగుడు భార్య గురించి మీకు ఎందుకున్నారా, మీ భార్యల గురించి మీరు చూసుకోకూడదా అని అన్నాడట. నిజమే కదా, భార్య గురించి మనకెందుకు? ఆమె పేరు వద్దనుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనోహ భార్య పేరు వద్దనుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని వెతికి 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 నేను వేరే పుస్తకాల్లో కూడా చూశాను ఆమె పేరు, కానీ నేనే మీతో చెప్పడానికి నేను రాలేదు. ఇది ఒక ఫ్యామిలీ అండి, ఇది ఒక ఫ్యామిలీ. ఎంతమందికి ఇక్కడ ఫ్యామిలీ ఉంది? ఎంతమందికి ఫ్యామిలీ ఉంది? కుటుంబం ఎంతమందికి ఉంది? దేవుడికి వందనాలు. అమ్మ నాన్నలు కూడా ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ కదా. పెళ్ళైన వాళ్ళే ఫ్యామిలీ అని నేను అనడంలే. మీకు అమ్మ ఉంది కదా, మీకు నాన్న ఉన్నాడు కదా, తాత వాళ్ళు ఉన్నారు కదా, గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు కదా, వాళ్ళందరూ. సరే, నేను ఈ కుటుంబం గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, కుటుంబము చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంగా ఉన్నదని బైబిల్లో చూస్తున్నాం. దాను వంశస్థులు, వీళ్ళు దాను వంశస్థులకు చాలా దీవెనలు ఉన్నాయి. మోషే ద్వారా ఆ దీవెనలు వాళ్ళకు వచ్చాయి. రెండవది, యాకోబు ద్వారా దీవెనలు కూడా వాళ్ళకు వచ్చాయి. దాను వంశాన్ని గురించి మోషే ఏమన్నాడు అని అంటే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 22వ వచనంలో దానును గూర్చి ఇట్లను, దాను సింహపు పిల్ల, అది భాషాను నుండి దుమికి దాటును అని అన్నాడు. దాను వంశము ఆ సింహపు పిల్ల అని మోషే దాను వంశాన్ని దీవిస్తా ఉన్నాడు. రెండవది, యాకోబు కూడా అవసాన కాలంలో చనిపోతూ ఆయన దీవించాడు. ఇశ్రాయేలు వాళ్ళని దీవించాడు. ఏమని వాళ్ళని దీవించాడంటే, యాకోబు దీవెన ఆదికాండం 49వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. తర్వాత మీరు కొంతమంది రాసుకుంటున్నారు, నాకు చాలా సంతోషము. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. బలమైన సింహపు పిల్ల అని ఆయన ఆశీర్వదించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన తీర్పు తీర్చే వాళ్ళగా ఉంటారు, దాను వంశస్థులు అని అంటున్నారు. శాంసోను తీర్పు తీర్చినటువంటి న్యాయాధిపతిగా ఉన్నాడు. సరే, మనోహ భార్య గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూడండి. 6-7 వచనాలలో ఆ ఫ్యామిలీలో ఒక మంచి అలవాటు ఉంది, ఒక మంచి ఆనవాయితీ ఉంది అని బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి అని అంటే, బైబిల్లో చూడండి, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలిందై మిక్కిలి భీకరముగా ఉండెను అని చెప్తా ఉంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మనోహ భార్య మనోహ గారితో చెప్తా ఉంది. అయ్యా, నేను పొలంలో ఉన్నానండి, పొలంలో ఉన్నప్పుడు దేవుని దూత నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరేమో మనకు తెలియదు, కానీ మరి దేవుని దూత నాకు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన రూపము దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చి, అతని రూపము దేవదూత రూపమును పోలి ఉన్నది అని మిక్కిలి భీకరంగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. చూడండి, భార్య వెళ్ళి భర్తకు చెప్తా ఉంది, ఈ మాటలు భర్తకు చెప్తా ఉంది. చూడండి, ఈ ఫ్యామిలీలో ఏముంది అని నేను మీకు చెప్తున్నానంటే, షేరింగ్ ఉంది. ఏముందండి? షేరింగ్ ఉంది. ఏముంది కుటుంబంలో? షేరింగ్ ఉంది. చెప్దాం, ఏముందండి? షేరింగ్ ఉంది. దేవునికి వందనాలు. హల్లేలూయా చెప్దామా? చాలా మంది భార్య భర్తలకి షేరింగ్ ఉండదు, దెబ్బలాట్లు ఉంటాయి కానీ షేరింగ్ అసలే ఉండదు కదండి. ఏమండి, నేను ఫలాంది కొంటున్నానని భార్య కానీ భర్త కానీ వాళ్ళు మాట్లాడుకోరు. ఫలానా దేశానికి వెళ్దామని వాళ్ళు మాట్లాడుకోరు కదండి. షేరింగ్ ఉండదు. కాబట్టి ఇంటిలో ఒక షేరింగ్ ఉంది. అయ్యా, నాకు ఒక దేవదూత కనిపించాడు, ఆయన రూపము భీకర రూపంలాగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. భార్య భర్తలుగా మన ఇంట్లో ఏముండాలని నేర్చుకుంటున్నామండి? షేరింగ్ ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. షేరింగ్ అనేది లేకపోతే మనం సౌఖ్యంగా మనం ఉండనే ఉండం. ఆ పగలంతా మీరు పని చేయొచ్చు, రాత్రి అయ్యేసరికి మీ ఇంటిలో షేరింగ్ అనేది ఉండాలని ప్రభు నామపేట మనం చేస్తున్నాను. నేను వరంగల్లో
ఒక ఇంటికి వెళ్ళాను. వరంగల్, మీకు తెలుసు అనుకోండి, కాజీపేట వరంగల్. అక్కడ ఒక మాట బోర్డు మీద రాస్తుంది. ఏమనంటే, నేను హైదరాబాద్ పోతున్నాను, 2 దినాలు అయిన తర్వాత వస్తానని అక్కడ రాస్తుంది. నేను ఆ ఇంటి ఇల్లాలని అడిగాను, ఎవరు రాశారమ్మా అంటే, మా ఆయన రాశాడయ్యా. ఎందుకమ్మా అంటే, నాతో ఆయన మాట్లాడడం అని. అంటే ఆ కింద రాసింది, పోతే పో అని రాసి పెట్టింది, పోతే పో, ఉంటే ఉండని రాసి పెట్టింది. చూడండి, మాట్లాడుకోరు కదండి. ఒక ఆయన ఎవరో, నేను పొద్దున్నే 4 గంటలకు నేను ట్రైన్కి వెళ్ళాలి, 3:30కే నన్ను లేపు అని ఒక ఇద్దరు మాట్లాడుకోరు. చిట్టి రాసి అక్కడ మంచం మీద పెట్టాడు. ఆమె కూడా పాపం 3:30కి లేచి, ఏమండి 3:30 అయింది లేవండి అని చిట్టి రాసి ఆడబెట్టింది. ఈడు 7 గంటలకు లేచాడు. 7 గంటలకు లేచి, ఏమీ లేపలేదని అంటే, నువ్వు చిట్టి రాసావు, నేను చిట్టి రాశాను, నువ్వు చిట్టి చూసుకున్నావా? చూసుకోలేదు, నేను చూసుకున్నాను. చూడండి, షేరింగ్ అనేది లేకపోతే ఎంత గొడవ మీరు గమనించారా? ప్రియమైన దేవుని బిడ్డారా, కలిసి ప్రయాణం చేయాలి, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి, కలిసి పాటలు పాడుకోవాలి. కాబట్టి కలిసి 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 అన్నమాట బైబిల్లో అనేక పర్యాయాలు మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. రెండవ విషయాన్ని మనం చూద్దాం. ఆ కుటుంబంలో ఏముందని నేర్చుకుంటున్నామండి? షేరింగ్. మరి నీ ఇంటిలో షేరింగ్ ఉందా? నీ భార్యతో నువ్వు షేర్ చేసుకుంటున్నావా? నీ భార్యతో నువ్వు మాట్లాడుతున్నావా? పలాంది కొందామని, పలాంది చేద్దామని, పలానా కార్యక్రమం తలపెడదామని మీరు మాట్లాడుకున్నారా? మీరు అలా మాట్లాడకపోతే దాని ద్వారా ఇబ్బందులు పాలవుతారు. టీవీ కొనాలా? మాట్లాడుకోండి. బండి కొనాలా? మాట్లాడుకోండి, ప్రార్థన చేయండి. కారు కొనుక్కోవాలా? ప్రార్థన చేయండి. మీ ఇంట్లో షేరింగ్ ఉండాలి. రెండవ విషయాన్ని చూద్దాం. 13వ అధ్యాయము 8-9 వచనాలను మీరు గమనించండి. 8-9 వచనాలను మీరు చూడండి. అందుకు మనోహ, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను అని బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇది రెండో విషయం. ఒకటి, ఆ ఇంట్లో ఏముందండి? షేరింగ్. మళ్ళీ చెప్తాం, ఏముంది? షేరింగ్. రెండవది ఏంటంటే, ఆ ఇంట్లో ప్రార్థన ఉంది, ప్రేయింగ్ ఉంది. ఆ ఇంట్లో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? అందుకు మనోహ, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, చూసారా, మా దగ్గరికి రావాలి. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. మా యొద్దకు వచ్చి, పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పుట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా అనే మాట బైబిల్లో చూస్తున్నాం. ప్రార్థన చేశారు. కాబట్టి ఆ ఇంట్లో ఒకటి షేరింగ్ ఉంది, ఆ ఇంట్లో రెండవది ఏంటండి? ప్రేయింగ్ కూడా ఉంది, ప్రార్థన కూడా ఉంది. నిన్న మేము క్రైస్తవ వాళ్ళ ఇంట్లో ఉన్నాం, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం. చాలా మంది ఇళ్లలో ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఉండదు, కుటుంబ ప్రార్థన అనేది ఉండదు. నువ్వు, నీ భార్య అయినా, నీకు 2 పిల్లలైనా వాళ్ళని మీరు ప్రార్థనలో కూర్చోబెట్టండి. వారు పెరిగి పెద్దవాళ్ళైనా నాకు చెప్తారు, మా అమ్మ కుటుంబ ప్రార్థన లేకుండా మాకు అన్నం పెట్టేది కాదు, బైబిల్ చదవకుండా నా తల్లి నాకు అన్నం పెట్టేది కాదని మన గురించి మన పిల్లలు గొప్పగా చెప్పుకుంటారు. పాటలు పాడకుండా మా అమ్మ మాకు ఆహారము వడ్డించేది కాదు అని వాళ్ళు చెప్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన అనేది ఉండాలని వాక్యంలో మనం చూస్తున్నాం. 13:9 చూడండి. న్యాయాధిపతులు 13:9 దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అంగీకృతమైనటువంటి ప్రార్థన మనోహ చేశాడు. మనోహ చాలా మంచి ప్రార్థన పరుడు. మనోహ భార్య మంచి ప్రార్థన పరురాలని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేస్తును అని బైబిల్లో రాహేలు చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మన ఇంట్లో మొదటిగా ఏముండాలండి? షేరింగ్ ఉండాలి. రెండవది ఏముండాలని నేర్చుకుంటున్నాం? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని ఇల్లు కూలిపోతుందండి. ప్రార్థన లేని ఇల్లు విడాకులు పాలవుతుంది. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ 400 కుటుంబాలు ఉన్నాయట. ఎన్ని కుటుంబాలండి? 400 కుటుంబాలు. 399 కుటుంబాలు చర్చికి వెళ్ళే వాళ్ళుగా ఉన్నారు. ఒకే ఒక్క కుటుంబము విచ్ఛిన్నమై ఉంది, సరిగా వాళ్ళు లేరు. ఎందుకు ఆ ఒక్క కుటుంబము విడనాడబడిందంటే
వాళ్ళు ఎప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు దైవజనాన్ని పిలిచే వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు కాదు. ఒక్క కుటుంబము విడిపోవడానికి రెడీగా ఉందని డాక్టర్ బిల్లీ గ్రాహం గారు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? మన ఇంటిలో ప్రార్థన, అమ్మ ప్రార్థన, నాన్న ప్రార్థన, పిల్లల ప్రార్థన, ప్రార్థన 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 చెప్దామండి. ఏముండాలండి? ప్రార్థన. చిన్న బిడ్డలకు కూడా మనం ప్రార్థన నేర్పించవచ్చు. ఒక అమ్మ అన్నమంతా బాగా మెత్తగా చేసి నెయ్యి కూడా వేసి, చిన్న బిడ్డ ఒక 2-3 సంవత్సరాల చిన్న పాప అమ్మ ప్రార్థన చేయంటే పాప అందంట, నాకు రాదు ప్రార్థన, నాకు రాదంటే, లేదనన్న ప్లీజ్ చేయి, దేవుడు ఇచ్చాడు, ఈ నెయ్యి ఇచ్చాడు దేవుడు, ఈ అన్నం ఇచ్చాడు దేవుడు, అమ్మనిచ్చాడు దేవుడు అంటే, సరే మమ్మ చేస్తాను. ఏమని చేసింది ఆ పాప ప్రార్థన అంటే, దేవా బువ్వా ఆమెన్ అన్నదట. దేవా చెబుదాం, దేవా బువ్వా ఆమెన్. ఎంత మంచి ప్రార్థన! దేవుడు గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయని కొట్టేశాడా? అది అక్కడి నుంచే ప్రార్థన అనేది ఆరంభం అవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడైనా వెళ్తున్నారు, మీ పిల్లలతో ప్రార్థన చేయించండి, మీ కుమారులతో ప్రార్థన చేసుకుని వెళ్ళండి, సతీమణిగా నీ భార్యతో ప్రార్థన చేసుకుని వెళ్ళండి, నీ భర్తతో ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీకు ఆ ప్రయాణము హాయిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుందని ప్రభు నామపేట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రార్థన లేమి పాపం అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రార్థన చేసుకోకుండా పాపం. సరే, 3వ విషయాన్ని చూద్దాం. ఒకటి, ఆ ఇంట్లో ఏముందని మనం నేర్చుకున్నామండి? షేరింగ్. 2వది ఏంటండి? ప్రేయింగ్ ఉందని నేర్చుకున్నాం. 3వది చూడండి, 13వ అధ్యాయము 19వ వచనంలో, అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. నేను చెప్పాక మీరు చెప్పండి. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. యెహోవాకు అర్పించెను. యెహోవాకు అర్పించెను అంటే ఏముంది? ఇంట్లో గివింగ్ ఉంది. హల్లెలూయా చెప్తామండి. గివింగ్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మీరు ఇవ్వకపోతే సంఘము మనం నడుపుగలుగుతామా? మీరు ఇవ్వగలిగితేనే స్వార్థ సేవకు మనం పంపగలుగుతాం. మేము ఆయా చాలా రిమోట్ ప్రదేశాలకు మేము మిషనరీలను పంపించాం. మా సంఘం నుండి చాలా మంది మిషనరీలు పంపించాం. మిషన్ వర్క్ జరుగుతూ ఉంది, వృద్ధుల వర్క్ జరుగుతూ ఉంది, స్వార్థ సేవ జరుగుతూ ఉంది, స్వార్థ కేంద్రాలు జరుగుతున్నాయి. చాలా మందికి మేము ప్రతి నెల వచ్చే సుమారు 1-2 లక్షల రూపాయలు ధనాన్ని స్వార్థ సేవ కొరకని ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడాను మనం ఇవ్వలేదనుకోండి, పరిచర్య జరగదు. అన్ని జనులు అనొచ్చు, దశమ భాగాలు తీసుకుంటున్నారు అని వాళ్ళు అనొచ్చు, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు మనమన్నా దశమ భాగం తీసుకుంటున్నాం, కానీ వాళ్ళు 50 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు అన్నా పర్వాలేదని వాళ్ళు అడుక్కుంటూనే ఉన్నారు. కానీ ప్రభు మనకు చెప్పింది దశమ భాగం అని. మేము పరిచర్యలకు వచ్చి 48 సంవత్సరాలు అయింది. మొట్టమొదటి నా జీతం, నా చేతికి వచ్చిన, నా పోషణ కొరకు వచ్చిన నా జీతము కేవలం 70 రూపాయలు మాత్రమే. ఆ 70 రూపాయలలో నేను దేవుడికి ఇవ్వడం నేర్చుకున్నాను. అమెరికాలో పనిచేసే రోజులలో మరి $1000 వచ్చాయి. అందులో కూడాను నేను దశమ భాగం తీస్తూ ఉండేవాడిని. ఈ రోజు కూడాను, పోయిన నెలలో కూడా ప్రభుకు దశమ భాగం ఇవ్వడానికి దేవుడు నన్ను నడిపించారు. పాస్టమ్మ గారు కూడా చెప్తారు, ఏమనంటే ఆ శాలరీ వచ్చిన వెంటనే మనం దశమ భాగం తీయాలి, ఆ తర్వాతే పాలకు వాడుకోవాలి, ఆ తర్వాతే బియ్యానికి వాడుకోవాలి, ఆ తర్వాతే వస్తువులకు వాడుకోవాలి. ఇవన్నీ కొనుక్కొని ఆఖరికి వచ్చేసరికి దశమ భాగం లేదు అని అంటే దేవునికి అది ఇష్టమైన మాట కాదు. చూడండి, మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడు ఈ దేశాన్ని తీసుకొచ్చారు. ఎంతో డబ్బు మీరు గడిస్తూ ఉన్నారు, ఎంతో ధనాన్ని దేవుడు మీకు ఇస్తున్నారు, మంచి వెహికల్స్ మీకున్నాయి, మంచి గృహాలు మీకున్నాయి. కానీ దశమ భాగం ఇచ్చే అలవాటు లేకపోతే మనం ఎప్పుడు కూడా దీవించబడమని ప్రభు నామపేట మనం చేస్తున్నాం. మలాకి 3:10 మీ అందరికీ తెలుసు కదండి. పట్టజాలంతా విస్తారమైన దీవెనలు నేను మీ మీద కుమ్మరిస్తానని ఆయన మనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారమైన ఒక ఆమె ఎవరో పాస్టర్ గారి దశమ భాగమే అమ్మ, మరి దేవుడు ఆకాశ వాక్యాలని చెప్పి పట్టదాలంతా విస్తారమైన దేవుని ఇస్తాడు అని అంటే రోజు పోయి ఆకాశం వైపు చూస్తుందంటాను. దశమ భాగం వేసి సంచిలో వేయడము, బయటకు పోయి చూడడం. పాస్టర్ గారిని అడిగిందంట, ఏమయ్యా ఆకాశ వాక్యాలు చెప్పడం నేనేం చూడట్లేదని అంటే ఆ పాస్టర్ గారు అన్నారట, ఏమని అన్నారంటే, అమ్మ
మీ పెద్ద అబ్బాయి ఎక్కడున్నాడు? ఇంగ్లాండ్లో డాక్టర్గా ఉన్నాడు అయ్యా. మీ అమ్మాయి ఎక్కడుంది? ఆమె యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. మీ చిన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఏదో దేశంలో ఉన్నాడయ్యా. అంటే ఆకాశపు వాక్యలు ఇవ్వడం ఇదేనమ్మా అని అన్నారట. మీ బిడ్డలు దీవించబడాలి అని అంటే ప్రభుకి ఇచ్చే బిడ్డలుగా మనము ఉండాలని ప్రభు నామపేట మనం చేస్తూ ఉన్నాను. ఎప్పుడు గుప్పిలి ఇట్లనే పట్టుకోవద్దు. వెస్ట్ గోదావరి ప్రాంతంలో కోతులు పట్టుకునే వాళ్ళని ఒకసారి కలుసుకోవడం జరిగింది. ఎట్ట పట్టుకుంటారు సార్ మీరు కోతులని? ఆ కోతులు పట్టుకునే వాళ్ళని అడిగితే ఏం లేదు, ఒక చిన్న జార్ ఉంటుంది కుండలో, ఆ కుండలో పప్పులు వేస్తాము. ఏదైనా పప్పులు అంటే శనగపప్పులు, ఆ పప్పులు, ఈ పప్పులు వేస్తాము. ఈ కోతులు వెళ్ళి అందులో పప్పులు ఉండడం చూసి ఈ చెయ్యి ఇలా పెట్టేస్తాయి. గుప్పిలంతా బాగా గట్టిగా పట్టుకొని అది పైకి లాగేసరికి ఆ మూతి, ఆ బొంగ మూతి చిన్నగా ఉంటుంది, ఈ చెయ్యి పట్టదు. అది పప్పు వదిలిపెట్టలేదు, అందుకే అందులోనే ఉంటుంది. అప్పుడు దాన్ని కొట్టి మేము దాన్ని పట్టేసుకుంటామని అన్నారు. ఇప్పుడు మనం కూడా ఇట్లా పెట్టామనుకోండి చెయ్యి, ఇది దీవెనకరము కాదు, ఇచ్చే హస్తంగా ఉండాలని బైబిల్ గ్రంథం ద్వారా చూస్తున్నాం. తండ్రి మనం చాలాసార్లు నా వెండి కనుకంబు నా తండ్రి గైకుని రవ్వంత అయినా నా ఆశింప మెదలున అని అబద్ధం పాటలు పాడతాం కదా. వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, అన్నీ ఉంటుంది. రవ్వంత అయినాను ఆశింప మెదలున. ఎంత అబద్ధం! గుళ్ళోకి వచ్చి ఎంత అబద్ధం అండి, గమనించారా? ఎంత అబద్ధం చెప్తున్నాం దేవునితో. నేను ఆ వచనం పాడుకోను. నేను బంగారం ఇచ్చాను, అమ్మగారికి ఉన్న కొంత బంగారము ఒకరోజు ఎత్తుకుపోయి గుళ్ళో ఆ కానుకల సంచిలో వేసేసింది. అది సుమారు బాగానే 1,00,000 రూపాయల దాకా ఉండేటటువంటి చిన్న చిన్న నగలు అవి ఇవి ఇచ్చేసింది. ఇంటికి వచ్చాక చెప్పింది నాకు. నేను కోపడతానేమో అనుకుంది. నేనేమనలేదు, పర్వాలేదు, దేవుడిచ్చాడు, దేవుడికి ఇచ్చేస్తున్నాం కదండి. మరి అప్పుడే మనం పాట పాడుకోగలుగుతాం, లేకపోతే మనము ఆ పాట పాడడానికి అనర్హులము. 3 విషయాలు మనం గమనించాము. ఒకటి ఏముందండి, ఆ ఇంట్లో షేరింగ్ ఉంది. రెండవది ఏముందండి, ప్రేయింగ్ ఉంది. మూడవది ఏముందండి, గివింగ్ ఉంది. ఆ ఇంట్లో గివింగ్ ఉంది. నీవు ప్రభు కోసమని ఇస్తున్నావా? నీ ఇంట్లో ఆ గివింగ్ అనేది ఉందా? 4వ మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను, అయ్యగారు ఇచ్చిన సమయాన్ని బట్టి. 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 20 వచనాన్ని చూడండి. 13:20 చూడండి. మనోహాయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలు పడిరి. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నేలకు సాగిలు పడడం అంటే ఏంటి? హైందవులు దేవాలయానికి వెళ్తే సాష్టాంగంగా వాళ్ళు ప్రణామం చేస్తూ ఉంటారు, బొక్కబోర్లు పడుకుంటూ ఉంటారు. ఎందుకని? దేవుడి మీద భయభక్తులు ఉన్నందు వలన. వీళ్ళు కూడా ఆ దేవదూతను చూసి ఆ దేవదూత పైకి వెళ్తూ ఉండగా వారు సాష్టాంగ నమస్కారం చేశారు. మనోహయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిల పడి. మనం ఒక పాట పాడతాం కదండి, సాగిల పాడి రోకెదము, సాగిల పాడి రోకెదము అంటే అర్థం ఏంటంటే ఆరాధన. శబ్దం ఏంటండి? ఆరాధన. మళ్ళీ శబ్దం ఏంటండి? ఆరాధన. ఆ ఇంటిలో ఆరాధన ఉంది. మరి నీ ఇంటిలో ఆరాధన ఉందా? కుటుంబ ఆరాధన ఉందా? సంఘ ఆరాధన ఉందా? ఏదైనా మీరు అందరూ కూడా కొద్ది మంది అయినా సరే ఆరాధనను ప్రేమించి దేవుని మందిరానికి వచ్చే బిడ్డలుగా మీరున్నందువలన దేవుడు మీ ఆరాధనను అంగీకరించేటటువంటి దేవుడై ఉన్నారు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. భార్య ఆరాధనకు వస్తే భర్త ఆరాధనకు రాదు, భర్త ఆరాధనకు వస్తే భార్య ఆరాధనకు రాదు, భార్య భర్తల ఆరాధనకు వస్తే పిల్లల ఆరాధనకు రారు. అందరూ దేవుని మందిరంలో కూర్చొని ఆరాధించడం గొప్ప ఆశీర్వాదం అని మనం చేస్తూ ఉన్నాను. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మన కుటుంబాలలో ఆరాధన ఉండాలి. వారు సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన ఆరాధన ఆరాధన. ఏ ఆదివారం కూడా ఆరాధించకుండా మనం ఉండడానికి వీల్లేదు. మా చర్చి బేతనియా చర్చి 52 వారాలు ఆరాధనకు వచ్చిన వాళ్ళు నిలబడండి అని అంటాను. వాళ్ళకు ఒక బైబిల్ నేను బహుమానంగా ఇస్తాను. ఎందుకంటే వారికి అలాంటి అలవాటు నేను నేర్పించాలని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అన్ని ఆదివారాలు ఆరాధనలో పాల్గొంటే అది మనకు ఆశీర్వాదం, మన కుటుంబానికి ఆశీర్వాదం. కొన్ని పర్యాయాలు
దేవుని బిడ్డలమైన మనము ఆ ప్రభువుని ఆరాధించకుండా ఇంటి దగ్గరే ఉండిపోతామండి. ఇంటి దగ్గరే ఉండిపోతాం. కొన్నిసార్లు ఆరాధనకు వచ్చినా మరి మనము నిడకడగా కూర్చొని ఉండలేము. ప్రభు నేను ఆరాధనకు వెళ్తున్నాను, నాతో మీరు మాట్లాడండి అని అంటే మన ప్రియ ప్రభులు వారు మనతో మాట్లాడేటటువంటి దేవుడై ఉన్నారు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఒక వచనం చెప్పి 14వ అధ్యాయము 3వ వచనంలో 14వ అధ్యాయం 3వ వచనంలో సాంసోను వెళ్ళి ఒక అన్య అమ్మాయిని ప్రేమించాడు. ఒక అన్య అమ్మాయిని పెళ్లి చేయమని అడిగారు కదా. మన ఇంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మమ్మీ నేను రెడ్ల అబ్బాయిని ప్రేమించాను, నాకు పెళ్లి చేయండి. నాన్నేమంటాడు, వద్దమ్మా మనం కుదరదు, వాళ్ళ అన్యులు, మనం క్రైస్తవులు అంటే అప్పుడు నాయన ఏం చేస్తాడు, పెళ్లి చేస్తాడు కదండి. ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఉంటే ఏమనుకోకండి. అంటే అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, నేను మాట్లాడలేదు. నువ్వు ఒక బ్రాహ్మణ అమ్మాయిని చేసుకున్నావు, నేను ఇప్పుడు ఆ గురించి మాట్లాడడం లేదు. నువ్వు ఒక రెడ్ల అబ్బాయిని చేసుకున్నావు, నాకు తెలియదు మీరెవరు, మీరు అందరు కొత్త వాళ్ళే. ఈవెన్ పాస్టర్ గారు కూడా నాకు కొత్త వాళ్ళే, నాకు తెలియదు. ఇక్కడే చూడడం, నేను ఆయనతో మాట్లాడడం కూడా ఇదే మొదటిసారి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 14:3. మీరు కూడా చదువుతారా? మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా చదవండి. 14:3 వారు నీ స్వజనులకు మార్గంలోనే కానీ నా జన్మంలోనే కానీ స్త్రీలేదు అనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకుంటూ వెళుచున్నావని అతన్ని అడిగిరి. చూసారా, ఆ అమ్మ నాన్నలు బోధిస్తూ ఉన్నారు. ఏమని బోధిస్తున్నారు? మన స్వజనుల్లో లేరా, సున్నతి పొందినటువంటి వాళ్ళు లేరా, నీవెందుకు ఫిలిష్తీయుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నావు అని అమ్మా నాన్నలు, వాళ్ళకు వాక్యం తెలుసు కాబట్టి వాళ్ళు పిల్లలకి బోధిస్తూ ఉన్నారు. ఈ దినాలలో మన పిల్లలు విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ తిరిగి అన్ని జనులను పెళ్లి చేసుకొని వాళ్ళు ఏమైపోతారని తర్వాత మీరు చాలా కుటుంబాలు మీరు చూడండి, వాళ్ళని మార్చుకుందాం అనుకుంటాం కానీ వాళ్ళు మనల్నే మార్చేస్తారు. ఒక అబ్బాయి చిన్నతనం నుండి సండే స్కూల్కి వచ్చేవాడు, పెరిగి పెద్దవాడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, న్యూయార్క్లో ఉన్నాడు అబ్బాయి. ఇప్పుడు ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళాను, మంచి క్రైస్తవ పిల్లాడు, సండే స్కూల్కి ఒక 15 కిలోమీటర్ నుండి వచ్చేవాడు, బాగా చదువుకున్నాడు. ఇంట్లో అన్ని దేవతల బొమ్మలు ఉన్నాయి. ఏందిరా బాబు అని అంటే, నా భార్య అనురాలయ్య, నేను ఆమెను కంట్రోల్ చేయలేను, ఆమె వెళ్ళిన దేవాలయానికే నేను వెళ్ళాలి, ఆమె మొక్కమంటే నేను మొక్కాలి. ఇంకా కొన్ని బొమ్మలు ఇట్లా పట్టుకొని దేవాలయంలో ఆ విగ్రహాల ముందు దిగున్నాడు. విచారం అనిపించింది నాకు. అంత భక్తి కలిగిన పిల్లవాడిని ఆమె మార్చివేసింది. ఎందుకు చెప్తున్నానంటే, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జన్మంలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుటకు వెళుచున్నావని అతన్ని అడిగిరి. చూడండి, వాళ్ళు అమ్మా నాన్నలు బోధిస్తూ ఉన్నారు. చివరిగా 5వ విషయం ఏంటంటే, ఆ ఇంటిలో టీచింగ్ ఉందండి. ఏముందండి? టీచింగ్ ఉంది. మన పిల్లల దగ్గర పెట్టుకొని మనం కూడా టీచింగ్ చేయాలి. అన్ని అలా ఏదన్నా ఒక పండగ వచ్చింది అనుకోండి, మా పిల్లలు కూడా చిన్నప్పుడు దీపావళి వస్తే డాడీ మాకు కూడా కొని పెట్టవాలని. మేము ఎప్పుడు కొనలేదు, వద్దు నాన్న అది మన పండగ కాదు. ఎవరో ముగ్గులు వేసుకుంటుంటే మా పిల్లలు మనం ఎందుకు వేసుకో ముగ్గులు అని అనేవాళ్ళు. మా మనవరాళ్ళు కూడా ఆ ముగ్గుల గురించి అడిగేది ఒకసారి. మనం వేసుకోము అవన్నీ అన్ని జనుల యొక్క అలవాట్లు. నేను వాళ్ళని విమర్శించడం కాదు, కానీ అవి మన అలవాట్లు కావు. చూసారా, ద్వితోపదేశ కాండంలో కానివ్వండి, ఎన్ని పర్యాయాలు దేవుడని యెహోవా గాడిదను ఎద్దును జత చేయొద్దు అని చెప్పాడు దేవుడు. అన్ని జనులను మీరు పెళ్లి చేసుకుంటే వారు మీ కంట్లో ఏంగా ఉంటారటండి, ముళ్ళుగా ఉంటారు. మీ పడక మీద ఈ చండ్రకోలు అంటాం కదా, పశువులను కొట్టే ఒక ఆయుధం ఉంటుంది కదా, అలా ఉంటారని చెప్పారు వాక్యంలో. అది సత్యమని నేను ప్రభు నామపేట ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంట్లో టీచింగ్ ఉండాలి. దైవజనులు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి ప్రైజ్ రాడని చెప్పాలి. పెద్దలు వచ్చినప్పుడు నిలబడి ప్రైజ్ రాడని చెప్పడము. పాప కిందకు వచ్చింది, పాప మాకు దారి తెలియకపోతే ప్రైజ్ రాడు నాకు చాలా సంతోషం. చిన్న బిడ్డలు ప్రైజ్ రాడు అని చెప్పడం చాలా సంతోషం. మనం ఏం చేస్తామంటే తప్పుడు టీచింగ్లు చేస్తాం. మాట చెప్పి ముగిస్తాను. మా గుళ్ళో ఒక మాట చెప్పాలి మీకు. ఒక ఆమె నా దగ్గర వచ్చి, అయ్యా మీ ప్రసంగం అంతట్లో ఒక మాట నాకు బాగా నచ్చిందని. నేను అనుకున్నా ఏమో నచ్చిన మాట ఏంటంటే, ఇక ముగిస్తున్నాను అని చెప్తారు చూడు, ఆ మాట నాకు బలిష్టం అని అంటారు.
అంటే మీకు కూడా కొంచెం సలవడి ఉంటారు. నేను ముగిస్తానంటే మీకు కూడా అలాగే ఉంటుంది. సరే ముగిస్తాను, నిజంగానే ముగిస్తాను. దేవుని సేవకులు అబద్ధాలు చెప్పకూడదు కదా. సరే, నెగిటివ్గా ఆ పిల్లవాడికి నేర్పించేవాడు. వాళ్ళ నాన్న కోసమని ఫ్రెండ్స్ వస్తే ఈడొట్టు వేస్ట్ ఫెలో ఊరికే మన ఇంటికి వస్తాడు. నాన్న ఫ్రెండ్ ఎవరు? వేస్ట్ ఫెలో. నాన్న ఫ్రెండ్ ఎవరు? వేస్ట్ ఫెలో. ఒకరోజు ఆయన వచ్చి బెల్ కొట్టాడు. వాళ్ళమ్మ వంట చేసుకుంటా ఉంది. ఎవరు వచ్చారు ఆ బాబు అని అంటే, అదే మమ్మీ, డాడీ కొరకు వస్తాడు వేస్ట్ ఫెలో, వాడు వచ్చాడు అన్నట్టు. చూసారా ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి? వేస్ట్ మాటలు, వేస్ట్ మర్యాదలు కదండి. చిన్నతనం నుండి మీరు అలాగ కాకుండా మంచి విషయాలు టీచింగ్ చేయగలిగితే అది గొప్ప ఆశీర్వాదం అని ప్రభు నామపేట మనం చేస్తున్నాను. లేవీయులే పెళ్లి చేసుకున్నారని నిర్గమకాండంలో రాయబడి ఉంది. జకరియా, ఎలిజబెత్ ఎవరు? వాళ్ళిద్దరు కూడా లేవి కుటుంబీకులే. ఇద్దరు కూడా దేవుని సేవకు సంబంధించిన వాళ్ళే. కనుక విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలి. అవును, శాంసోను ఫ్యామిలీ ఏమైంది? ఆ వివాహం ఏమైంది? పెళ్లి పెటాకులు అయిపోయింది అంటారు, విచ్ఛిన్నం అయిపోయింది అంతే. మళ్ళీ పోయి మళ్ళీ కొట్టడం మొదలు పెట్టాడు. దానివల్ల ఏం ప్రయోజనం? అందుకే వివాహం చేసుకోక ముందు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఏమా నాకు సరైనదేనా, విశ్వాసులేనా? మొన్న ఒక ఆయన నా దగ్గర వచ్చాడు. ఒక అబ్బాయి గురించి వాకప్ చేయడానికి వచ్చాడు. అబ్బాయి పెళ్లి కొడుకు, వాళ్ళ అమ్మాయిని చేసుకోబోయాడు. ఆయన మూడు విషయాలు ఆ పెళ్లి కూతురు తండ్రి అడిగాడు. అయ్యా, పలానా అబ్బాయి జోసెఫ్ అనుకుందాం, జోసెఫ్ దేవుని మందిరానికి వస్తారా? పాస్టర్ గారు చెప్పారు, వస్తారండి. రెండవది, జోసెఫ్ ఏదన్నా ఒక పని చేస్తున్నాడు, చర్చిలో పని చేస్తున్నాడండి, PA సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నాడు. జోసెఫ్ అనే ఈ అబ్బాయి దశం భాగం ఇస్తాడా? అవునయ్యా, దశం భాగం ఇస్తాడు. ఇక చాలయ్యా, మేము వెళ్ళిపోతున్నాం. ఏమి డబ్బు ఆ అమ్మాయి దగ్గర వాళ్ళు తీసుకోకుండా ఫ్రీగా ఆ పెళ్ళంతా చేశారు. మూడు విషయాలు. కనుక నీ పిల్లలకి, నీ కుమారులకు వివాహాలు చేసినప్పుడు కూడా వాళ్ళకు టీచ్ చేయండి. ఏమని బైబిల్ ఏం చెప్తుందో వాళ్ళతో మీరు మాట్లాడండి. వారి కుటుంబము సుఖవంతం అవుతుందని ప్రభు నామపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏమేమి ఉన్నాయో ఆ ఇంట్లో మనం గమనించాం. దేవుని వందనాలు. ప్రేయింగ్ ఉంది, షేరింగ్ ఉంది. ప్రేమన బిడ్డలారా, వర్షిప్ చేస్తున్నారు దేవునికి. అలాగనే టీచింగ్ ఉంది. నువ్వు ఒక నాన్నగా నీ బిడ్డకు టీచ్ చేయాలి, నువ్వు ఒక అమ్మగా నీ బిడ్డకు టీచ్ చేయాలని దేవుడు మిక్కులుగా కోరుతున్నాడు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడినందుకే మీకు వందనాలు. మనోహ లాంటి కుటుంబాలను దయచేయండి, మనోహ లాంటి నాన్నలను దయచేయండి, మనోహ లాంటి భర్తలను దయచేయండి. ఆయన మనోహలాగా టీచింగ్ చెప్పే బిడ్డలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సంఘంలో మాట్లాడడానికి మీరు అనుమతించినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసునామం బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ అని మళ్ళీ చెప్దామండి. ఇంకోసారి చెప్దామా? దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించారు.